హాయ్ ఫ్రెండ్స్, ఆగండి ఒక్కసారి ఆగండి. తొందరపడి స్కిప్ చేయొద్దు. చూడండి వీడియో, నచ్చకపోతే అప్పుడు స్కిప్ చేద్దరు. కానీ నేను మొన్న మచిలీపట్నం మరీనా వెంచర్కి వచ్చాను. అక్కడ మనకి తెలిసిన వాళ్ళు వెంచర్ వేశారని చెప్పారు, చూద్దామని వచ్చాను. ఆ వెంచర్ చూసినప్పుడు నాకు కూడా ఒక ప్లాట్ కొనాలి అన్నంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నట్టుగా ఆ వెంచర్ ఉంది. మెరకతోలేసారు, చుట్టూ ప్రహరీ కట్టేశారు. మనం ప్లాట్ కొనుక్కుంటే ఇక రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నమాట. ఒకవేళ మనకి అంత టైం లేదు అనుకుంటే వాళ్ళే మనకు నచ్చిన విధంగా బిల్డర్తో మనకి నచ్చిన విధంగానే ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారు. వన్ ఆఫ్ ది డైరెక్టర్ కృష్ణ గారు నాతో పాటు వచ్చారు. అతను నాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేశారు. ఆ వెంచర్ మొత్తం దగ్గరుండి చూపించారు. అక్కడ మనకి పోర్టు చాలా అతి సమీపంలో ఉంది. అలాగే 65 నేషనల్ హైవే, అంటే పూణే టు చెన్నై, అలాగే కత్తిపూడి టు ఒంగోలు, ఈ రెండు నేషనల్ హైవేలు మనకు చాలా దగ్గరలో ఉన్నాయి. అలాగే మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్, అవి కూడా మనకి చాలా 2-3 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి. రైల్వే స్టేషన్ అంటే చిలకలపూడి రైల్వే స్టేషన్ చాలా దగ్గరగా ఉంది. మనకి బస్ స్టాండు, మనకి కావలసిన ఎమర్జెన్సీ సౌకర్యాలన్నీ ఇంచుమించుగా 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉండటం నేను గమనించాను. అవి కూడా అడిగి తెలుసుకున్నాను. 2-3 కిలోమీటర్లు డిస్టెన్స్లోనే ఉన్నాయి అని చెప్పారు. ఆ రూట్ మ్యాప్ అన్ని చూపించడం జరిగింది. ఎందుకంటే అక్కడ అతి సమీపంలోనే పోర్ట్ ఉంది, మెయిన్ గేటు. అది 12 వరుసల రోడ్డు వేయటం జరిగింది. అంటే ఒక 6 వరుసలు కంప్లీట్ అయింది, ఇంకో 6 వరుసలు వేయాలి. నెక్స్ట్ మంత్ జనవరిలో మన పోర్టు ఓపెనింగ్ అని అంటున్నారు. మళ్ళీ ఆ పోర్టు పక్కనే ఎంఎస్ఎంఈ కంపెనీస్కి ల్యాండ్ అలాట్మెంట్ ఒకటి జరిగింది. అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా అక్కడికి దగ్గరలో వస్తున్నాయి. అయితే మనం హౌస్ కట్టుకుని ఉండాలన్నా, లేదు మనం బిజినెస్ పరంగా ప్లాట్ కొనుక్కుని ఒక 5 ఇయర్స్ లోపు వరకు ఉంచుకుని ఆ తర్వాత అమ్ముకోవాలన్నా సరే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే డెవలప్డ్ ఏరియా అది అంతా. ఎందుకంటే నేను అక్కడ దగ్గరుండి చూశాను, అన్నీ తెలుసుకున్నాను. మీకు నమ్మకం కలగాలి అంటే మీరు ఒకసారి వెంచర్ చూస్తానని నన్ను కాంటాక్ట్ అయితే నేను దగ్గరుండి మీకు ప్రతిదీ బిట్ టు బిట్ చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే డైరెక్టర్ గారి దగ్గర కూడా మిమ్మల్ని తీసుకువెళ్తాను. తప్పకుండా మీకు నచ్చుతుంది. మనం ఎన్నో విషయాలలో తెలుసో తెలియకు పెట్టుబడి పెట్టి మోసపోతూ ఉంటాం. ఇది అప్రూవల్ ల్యాండ్. అన్నీ గవర్నమెంట్ నుండి మనకు రావాల్సిన మొత్తం వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజీ సిస్టమ్ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. చాలా ఆ వెంచర్ నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలా వెంచర్స్ చూశాను, కానీ ఈ వెంచర్ చూడగానే ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నంత కసి నాలో వచ్చింది. ఒకవేళ కొంటానేమో, నాకు తెలియదు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఒక ఇల్లు మనం కట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, భూమి మీద పెట్టుబడి పెట్టకపోవటం కూడా నేరమే. ఎందుకంటే దేని మీద పెట్టినా మనకి దాని విలువ పెరగచ్చు, పెరగకపోవచ్చు. కానీ భూమి మీద మాత్రం పెట్టుబడి పెట్టండి, మర్చిపోవద్దు.